హాయ్, వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్. బస్ కండక్టర్ సూపర్ హీరో అవ్వడం, ఆటో డ్రైవర్ సీఎం అవ్వడం ఇలాంటివి మన భారతదేశంలోనే జరుగుతాయి. అది కూడా మహారాష్ట్రకే సొంతం. డైలాగులు చెప్పి ఒకరు సూపర్ హీరో అయితే చాలా తక్కువ మాట్లాడుతూ మరొకరు సీఎం అయ్యారు. నామ్ నహి కామ్ దికానా చాహియే అన్న నానుడికి పర్ఫెక్ట్ ఉదాహరణ ఈయనే. ఒక మౌన ముని మహారాష్ట్ర రాజకీయాలు సంచలనం సృష్టించారు. ఆయనే ఏక్నాథ్ షిండే. మన పని ఎవరు చూస్తారు, మనం ఏం మాట్లాడుతున్నామో అదే ముఖ్యం అన్నట్టు తయారైంది మన ప్రపంచం. అందులోనూ ముఖ్యంగా ఇప్పుడు రాజకీయాలు అంటే అన్నిటికంటే ముందు మాట్లాడడానికి రావాలి. అవతలి వారి మీద అవసరం ఉన్నా లేకపోయినా విమర్శలు బాగా చేసేయాలి. మనల్ని ఎవరైనా ఏమైనా అంటే వెంటనే సమాధానం చెప్పగలగాలి. అప్పుడే పెద్ద నేతగా తయారవుతారు. ఇదంతా ఉట్టిదే అని అసలేం మాట్లాడకపోయినా పర్వాలేదు, పని చేస్తే చాలు అని నిరూపించారు ఏక్నాథ్ షిండే. మహారాష్ట్ర రాజకీయాల్లో ఈయన ఒక సంచలనం. ఒక ఆటో డ్రైవర్ రాజకీయాల్లోకి రావడమే కాదు, సక్సెస్ కొట్టి కూడా చూపించారు. శివసేన పార్టీలో చేరి చాలా తొందరగానే ఎదిగారు షిండే. అది కూడా ఆ పార్టీకి గుండెకాయ లాంటి ఠానే జిల్లాలో 2022లో పార్టీ అగ్రనేత ఉద్ధవ్ ఠాక్రేపై 40 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేసి బీజేపీ సాయంతో సీఎం పగ్గాలు చేపట్టారు. షిండే ఎక్కువగా మాట్లాడారని అందరికీ తెలిసిన విషయమే. అవసరమైతే ప్రసంగాల్లో నిప్పులు కురిపించగలరు. శివసేన వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన శివసేన యుబిటి అగ్రనేత ఉద్ధవ్ ఠాక్రేపై నిప్పులు చెరిగిన విధానం చూస్తే ఈ విషయం ఎవరికైనా అర్థమవుతుంది. మాట్లాడడం రాక షిండే మౌనంగా ఉండరు. మాటల కన్నా తన పనితో సమాధానం చెప్పాలనుకుంటారు. సీఎం అయ్యాక ఆ పదవిలో ఎక్కువ కాలం ఉండలేరు అని అన్నారు. మళ్ళీ ఉద్ధవ్ ఠాక్రే వచ్చేస్తారని చాలా మంది విమర్శించారు. అయితే 2.5 ఏళ్ల పదవీ కాలంలో మహారాష్ట్ర రాజకీయాల్లో శిఖరాగ్ర నేతగా ఎదిగారు. పలు పథకాలు ప్రవేశపెట్టారు. ఏక్నాథ్ షిండే బాల్ ఠాక్రే శిష్యుడు. డైరెక్ట్ గా ఆయనతో కలిసి పని చేయకపోయినా ఠాక్రేను ఆదర్శంగా తీసుకొని ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. శివసేన పునాదులైన మరాఠా ప్రయోజనాలు కాపాడటం, హిందూ రక్షణ అంశాలపై పార్టీ అలుపెరగని పోరాటం చేసింది. వీటిని నిలబెట్టడం కోసమే షిండే పార్టీని చీల్చారు. బీజేపీతో జట కట్టారు అని చెబుతుంటారు. కాంగ్రెస్, ఎన్సీపీలతో ఉద్ధవ్ జట్టు కట్టడం బాల్ ఠాక్రే ఆశయాలకు విరుద్ధమని బలంగా నమ్మారు షిండే. 2.5 ఏళ్ల సీఎం పదవీ కాలంలో ఏక్నాథ్ షిండే ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు. ఇవి మరాఠీలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. లడ్కీ బహన్ యోజనతో అర్హులైన మహిళలకు నెలకు 1500 సాయం, లడ్కీ బౌ యోజనతో నిరుద్యోగ యువకులకు శిక్షణ, ముంబై నగరంలో ప్రవేశించే 5 టోల్ గేట్స్ నుంచి కార్లు తదితర వాహనాలపై టోల్ రద్దు లాంటి పథకాలు షిండేకు మంచి పేరు తెచ్చి పెట్టాయని అనడంలో అతిశయోక్తి లేదు. దీంతో పాటు మరాఠా రిజర్వేషన్ల అంశం ఆ రాష్ట్ర రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపింది. 2014 తర్వాత షిండే మాత్రమే మరాఠా వర్గాలకు చెందిన సీఎం. దీంతో పాటు మరాఠాలకు 10% రిజర్వేషన్లు కేటాయించడం వారికి ఎంతో నచ్చింది. రిజర్వేషన్లతో పాటు మరాఠా వర్గానికి చెందిన షిండే సీఎంగా ఉండటంతో మెజారిటీ మరాఠా ఓటర్లు మహాయుతికే ఓటు వేశారు. అందుకే ఈసారి మళ్ళీ సీఎం అయ్యేది ఏక్నాథ్ షిండేనే అంటున్నారు మహారాష్ట్ర జనం. ఆయన అయితేనే మహారాష్ట్ర ప్రజలకు నచ్చుతుందని భావిస్తున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. జై హింద్.